సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి, నెల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ మస్తాన్ రెడ్డి మరియు కోవూరు మండల రిపోర్టర్ మధుపై కోవూరు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో మృతి చెందిన 12 మైనర్ బాలిక పేరు, ఫైల్ ఫోటో మరియు ఆమె గుర్తింపును వెల్లడిస్తూ వార్త ప్రచురించినందుకు గాను బాధితురాలి తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఒక సున్నితమైన అంశంలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కేసును అధికారికంగా ధృవీకరించింది. ముఖ్యంగా ఈ కేసులో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సాక్షి పత్రిక ప్రచురించిన వార్తను పోలీసులు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కనీసం ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా అలాంటి ప్రస్తావన లేదు. వాస్తవాలు ఇలా ఉండగా ఇటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా గ్యాంగ్ రేప్ అంటూ అసత్య ప్రచారం చేయడం దర్యాప్తును తప్పుదోవ పట్టించడమేనని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మస్తాన్ రెడ్డి, మధులకు పోలీసులు నోటీసులు అందజేశారు. అసలు ఘటన విషయానికి వస్తే 12 బాలికను 2 మైనర్లు బలవంతంగా తీసుకెళ్లి ఏదో ద్రవం తాగించినట్లు బాలిక తల్లి కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె మృతికి కారణం పారాక్వాట్ అనే ప్రమాదకరమైన గడ్డి నివారణ మందు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ద్రవం తాగడం వల్ల అనారోగ్యానికి గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి సంబంధించి బాధితురాలి మెడికల్ రిపోర్టు, పోస్ట్ మార్టం నివేదికలు రావాల్సి ఉందని, అంతవరకు ఎలాంటి అవాస్తవ ప్రచారాలు చేయొద్దని డీఎస్పీ సూచించారు. చట్ట ప్రకారం ఇలాంటి కేసుల్లో మృతురాలి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘించి బాధితురాలి వివరాలు బయటపెట్టినందుకు మరియు అబద్ధపు వార్తలు రాసినందుకు సాక్షి ప్రతినిధులు ఇప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. రేటింగ్స్ కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మైనర్ బాలిక గౌరవానికి భంగం కలిగించడం సరికాదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.